In an election contested by two candidates, A and B, A got 68% of votes, won the election by 7,200. What is the strength of the electorate? 68% వచ్చినాడు విన్నర్ అయ్యాడు అంటే ఎంత పర్సెంట్ వచ్చినాడు ఓడిపోయినట్లు? 32 సార్. 32. ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకు 100% రావాలి. ఇప్పుడు 68 కి 32 కి మధ్యలో ఎంత ఉంది డిఫరెన్స్? 68 కి 32 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 36 సార్. 36% ఓట్లు 7,200 ఓట్స్ అయినాయి. ఎందుకంటే వన్ అంటే ఎన్ని ఓట్లతో గెలిచాడు అని మెజారిటీ ఓట్స్ అన్నారు. 36 2 72. 1% 200 అయితే 100% ఏమవుతుంది? 200 అయితే 20,000. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఒక్క నిమిషం వాటర్ ఇస్తుంది. ఏమో అర్థమైందా ఇప్పటి వరకు? 90 ప్రాబ్లమ్స్, 90 వరకు ఓకేనా? 76 to 90 రైట్. సో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. దెన్ టుమారో విల్ గో ఫర్ ద ఫర్దర్. Population of a city increases constantly at the rate of 5% per every year. If the current population of the city is 8379, the population of the city 2 years back ఎంత ఉన్నో రెండు కానీ ఎవ్రీ ఇయర్ పాపులేషన్ ఏమవుతూ వస్తుందమ్మా? ఇది 100% అనుకుంటే 105% అవుతూ వస్తుంది. మళ్ళీ 105% అయింది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి 8379 ఉంది. 2 years బ్యాక్ అంటే ఎక్స్ ఎంత అని అర్థం. ఓకే, సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలమ్మా అంతే. ఇప్పుడు నేను కనుక్కోవాలి సార్ ఎట్లా మరి ఇది క్యాల్కులేషన్ అంటే చేయండి. 5 2 1 5 20 5 21 5 20. ఇప్పుడు 20 కింద ఉంది, 21 పైన ఉంది. ఇప్పుడు నేనైతే ఎట్లా చేస్తానంటే ఆప్షన్స్ చెక్ చేసుకుంటా. ఇక ఆప్షన్స్ చెక్ చేసుకొని ఇక ఇది వచ్చే ఇక్కడ వచ్చే ఏదైతే ఉందో ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి ఒకసారి. 21 ఓకే. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 8379 into 20 into 20 by 21 into 21. ఇది నాకు ఓవరాల్ గా వచ్చే పిక్చర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, 9 into 2 ఎంతమ్మా? వాట్ ఈస్ 9 into 2? 18. లాస్ట్ డిజిట్ చెప్పండి చాలు నాకు. లాస్ట్ డిజిట్ 8 సార్. 8 into 2 6 అంటే ఇక్కడ నుంచి లాస్ట్ డిజిట్ మనకి 6 వచ్చింది. 1 into 1 సార్. మోస్ట్లీ ఇది పెట్టచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. కాదు అంటే మన అంచనా రాంగ్ అని అవుతుంది. కరెక్ట్, మన అంచనా కరెక్ట్. ఎందుకంటే సగం మంది ఈ నెంబర్ని చూసి పారిపోతారు. నేను కూడా ఈ నెంబర్ టచ్ చేయడం అనుకున్నా, కానీ నాకు ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో చెక్ చేసుకున్నా. హ్యాపీ ఇవ్వరు, నాకు అడ్వాంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ 9 ఉంది, 9 2 8, 8 2 6, లాస్ట్ లో 6. ఇక్కడ 1 into 1 1 6 అంటే 6 కదా, అంటే చివరిలో 6 ఉండాలంటే మనకి ఇదే ఆన్సర్.
బాగుంది, ఇట్లా చేయొచ్చు నాకు కూడా తెలుసు, కానీ వాడు అలా ఇచ్చాడు. ఇవ్వకపోతే అంటే జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తాం, కానీ ఇవ్వకపోతే అంటే ఇస్తే అంటేనే చాలా ట్రిక్కీగా ఉందని అర్థం. ఇంత ట్రిక్కీగా చూస్తున్నాడు మీ దగ్గర నుంచి. ఒక క్యాల్కులేటర్ ని ట్రై చేయడం లేదు వాడు, మీ దగ్గర నుంచి ఒక కాన్సెప్ట్ ని ట్రై చేస్తున్నాడు. మంచిదే. ఇది అర్థమైందా క్యాల్కులేషన్ నేను చెప్పింది? Yes, sir. Yes, sir. ఓకే, గుడ్. యు అండర్స్టాండ్, దట్స్ గుడ్. 90 seconds. First price of 20 articles is equal to selling price of 16 articles. అంటే CP of 20 is equal to SP of 16. CP by SP అండి ఏమొస్తుంది? 16/20 వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? CP ఎక్కువ ఉండే SP ఎక్కువ ఉండే, ఏది ఎక్కువ ఉండే అనిపిస్తుంది? SP, sir. SP ఎక్కువ ఉంటే మీకు ప్రాఫిట్ వచ్చినట్లా లాస్ వచ్చినట్లా? Profit. ప్రాఫిట్. వెరీ గుడ్. Profit వచ్చినట్టు, sir. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 4. 4, sir. నువ్వు ఎంత కాస్ట్ ప్రైస్ పెట్టావు? 16. 16. పర్సంటేజ్ అంటే ఏంటి? ఇంటూ 100. 4 టేబుల్ లో 4 4 4 4 1 25%. So this is the way we can do it. And finally ఇంకొక రన్ చేసేద్దాము. 93 by allowing a discount of 15% on the market price of an article, dealer gets 20% profit. The ratio of the market price and the cost price of the article is dash. నీకు సిపి అంటే తెలియదు, ఎంపీ అంటే తెలియదు, కానీ ఒక్క విషయం చెప్పు, ఎంపీ ఎవరికి చూపిస్తావు నువ్వు? ఎంపీని మార్కెట్ ప్రైస్ అనేది ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూడడానికి మార్కెట్ Customer, sir. వెరీ గుడ్, కస్టమర్. అప్పుడు ఆ కస్టమర్ కి ఎంత డిస్కౌంట్ వస్తుంది? 15%. 15%. అంటే వీరికి ఇక్కడ 85% కి ఇచ్చేస్తామా లేదా? Yes, sir. ఇప్పుడు ఈ సిపిని ఎంతకు వస్తుంది నీకు? సిపి మీద ఎవరికి వస్తుంది? సిపి మీద ప్రాఫిట్ Dealer, sir. డీలర్ కి ఎంత? 20%. 20%. అంటే 120 వస్తున్నానే కదా అర్థం. Yes, sir. ఇప్పుడు సిపి బై ఎంపీ ఈక్వల్ టు 85/120. 85/120 అంటే ఏదైనా టేబుల్ తో క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5 7 జా 5 2 జా 5 4 జా 17/24. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓ ఎవరి పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి అనే దాన్ని బట్టి మనం చెప్పాలి. ఎంపీ పర్స్పెక్టివ్ లోనా సిపి పర్స్పెక్టివ్ లోనా అని చూస్తే ఎంపీ బై సిపి బై ఎంపీ కావాలన్నవాడు కాస్ట్ ప్రైస్. అయితే వాడు రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ ఇంకొకటి అన్నప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమండి, నేను సిపి బై ఎంపీ వేసా 17/24. అదే అన్నమాట, చంద్రముఖి వల్ల పడినట్లే మనం. ఇక ఫస్ట్ ఆప్షన్ నేనే పడిపోయినాను చూడండి, 17/24 వచ్చిందని పెట్టేసా. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్, అంటే ఎంపీ బై సిపి కావాలి. అంటే 24/17 రైట్ ఆన్సర్. ఇక్కడ 24/17 ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను పడ్డా చంద్రముఖి వాళ్ళలో, మీరు పడకండి. చూడగానే ఫస్ట్ ఆప్షన్ 17/24 బాగుంది కదా అని చెప్తే నేను వెళ్ళా, కానీ ఆప్షన్ మాత్రం 24/17. ఎందుకంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ మీకు సిపి బై ఎంపీ కాదు, ఎంపీ బై సిపి. జాగ్రత్త. ఇది ఈ క్వశ్చన్ మీకు ఏం చెప్తానో తెలుసా? డీజీకి వచ్చి అనవసరంగా రాంగ్ ఆప్షన్ పెట్టింది. ఇట్లాంటి మస్తు పెడుతుంటారు జనాలు.
నా జనాల్లో నేను ఒకరిని ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసా. ఏమంటే వెంటనే రియలైజ్ అయ్యా, ఎందుకంటే క్వశ్చన్ మంచిగా చదివా. క్వశ్చన్ మంచిగా చదివే దాంట్లోనే ఉంటుంది. ఎంపీ టు సిపి అడిగారు కాబట్టి మళ్ళీ నేను వచ్చి రివర్స్ చేశా. 24/17 రైట్ ఆన్సర్ అని రియలైజేషన్కి వచ్చా. 24/17 డెడ్ ఈజీ కానీ రాంగ్ ఆన్సర్. మళ్ళీ రియలైజేషన్ రైట్ ఆన్సర్. మాక్సిమం రీచెకింగ్ వద్దు, చూసేటప్పుడే క్వశ్చన్ ప్రాపర్గా చూడండి. అండ్ ఇక ఇది మనకు ఏమంటాము, ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కిందకి వస్తుంది. ఒక క్వశ్చన్ చేసేసి వీళ్ళు ఎండ్ ఇట్. బిజినెస్ ఏ ఇన్వెస్ట్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి. బిజినెస్ ఏ ఇన్వెస్ట్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి. B invest twice as much as C. At the end of the year, C gets 50 to 800 share in the ending profit. A share ఎంత అన్నది. షేర్ జనరల్గా ఎట్లా పంచుకుంటాం, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత షేర్ వస్తుంది. టైం అనేది ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకి సింపుల్ అయ్యే ప్రాబ్లం. A, B, C ఇన్వెస్ట్మెంట్ షేర్లు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి సార్? A వచ్చి B పై వచ్చింది, B వచ్చి C పై వచ్చేది. డిపెండెన్సీ అంటాం. ఇంకా డిపెండెన్స్ బాగా చెక్ చేసుకోండి. ఏదో సాంగ్ కూడా ఉంది, ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే. ఆ సాంగే ఇది. ఎందుకంటే బి వచ్చి సి పై వాళ్ళినప్పుడు సిని మనం ఎక్స్ అనుకోవాలి. బీనేమనుకోవాలి, 3 times అన్నాడు కాబట్టి 3x అనుకోవాలి. ఏనేమనుకోవాలి, హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి. ఇది మీనింగ్ ఏంటమ్మా? నేను ఇంగ్లీష్ లో కొంచెం పూరు. 3/2x. మచ్ యాజ్ బి అంటే Sir, 3/2x, sir. B లో హాఫ్ సార్ A. అంతే కదా, వెరీ గుడ్, బాగా చెప్పారు. హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అంటే పొరపాటున ఇక్కడ యాజ్ మచ్ అనేది బాగుంది కదా, యాజ్ మచ్ అని చెప్పి కొంతమంది వాళ్ళు ప్లస్ చేస్తారు. చిన్నప్పుడు అయితే నేను చేసేవాడిని అట్లనే, ఇదేదో బాగుందని. అట్లా కాదు, హాఫ్ ఆఫ్ ద ఏ అని అర్థం. 3x/2. హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అంటే బిలో హాఫ్ అని అర్థం. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ కదా తీసేసి, ఇది 3 కొట్టేసారు, బాగుంది కదా అని మళ్ళీ అట్లా కొట్టేరాడు. 2 అటువైపు పంపించాను. 3:2 అటు కూడా కొట్టదు. 2 సి అంట 50 to 800 అంట. సి అంటే వీడే కదా. 2 parts ఈక్వల్ టు 50 to 800 అయితే ఒక పార్ట్ ఎంత, లేదా ఎవరు కావాలి, ఏ షేర్ కావాలి, 3 parts కావాలి అంటే 1 part ఎంత, 2 2 6 4 00. 3 parts ఎంతమ్మా? 3 parts 26400 into 3 0034 12. లాస్ట్ లో 200 వచ్చింది, ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎవరో వాళ్ళు చేయడం ఎందుకు, అమ్మో 2 ఉన్నాయి. 3 4 12 3 6 18 1 9 9200 ఉన్నాయి. ఇది ఒకటే ఉంది, ఇదే ఆన్సర్. నేను చేయలేక కాదు, ఎగ్జామ్లో ఏంటంటే మొత్తం చేసి ఆన్సర్ చూడాలా, లేదా ఆప్షన్స్ తో సరిపెట్టుకోవాలనేది మనం ఇంటూ ఆడబోతుంది. నేను ఆడ ఎక్కువ ఫాలో అవుతాను. మనకు ఆన్సర్ కావాలి, ప్రాపర్ ఆన్సర్. అక్కడ అయిపోయింది 9200, ఒక ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది.